ఏడాది పొడవునా మూసి ఉంచే ఆ తలుపులు కేవలం ఒక్కరోజు మాత్రమే ఎందుకు తెరుచుకుంటాయి? భక్తులంతా గంటల తరబడి వేచి చూసే ఆ ఉత్తర ద్వార దర్శనం వెనుకున్న పరమార్థం ఏమిటి? వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భాలయానికి ఉత్తర దిశలో ఉన్న ద్వారాన్ని వైకుంఠ ద్వారం అంటారు. అలాగే శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో దీనిని పరమపద వాసల్ అని పిలుస్తారు. సాధారణ రోజుల్లో భక్తులు వెళ్లే మార్గం వేరు, కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఆలయ సాంప్రదాయాలన్నీ మారిపోతాయి. కేవలం ఆ ఉత్తర ద్వారం నుండే భక్తులను అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశి అంటే కేవలం దర్శనం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన. రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేయడం, ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం ద్వారా మన మనస్సును, శరీరాన్ని ఆ విష్ణుమూర్తిపై లగ్నం చేస్తాం. శ్రీరంగంలో స్వామివారిని పరమపద వాసల్ గుండా తీసుకువెళ్తుంటే భక్తులు నిశ్శబ్దంగా చెప్పులు లేకుండా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తారు. చాలామంది అనుకుంటారు ఈ ద్వారం గుండా వెళ్తే నేరుగా స్వర్గం లభిస్తుందని. కానీ దీని వెనుకున్న అసలైన అర్థం దిశ. గమ్యం తెలియక అల్లాడే మన జీవితానికి వైకుంఠం వైపు ఒక సరైన దిశను చూపించడమే ఆ ఉత్తర ద్వార దర్శన ఉద్దేశం. మనం ఎటు వెళ్ళాలో, ఎలా జీవించాలో గుర్తు చేసే ఒక అద్భుతమైన సాంప్రదాయం ఇది. కాబట్టి ఈ డిసెంబర్ 30వ తేదీన మీ దగ్గరలోని విష్ణు ఆలయాన్ని సందర్శించండి. ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులవ్వండి. ఓం నమో నారాయణాయ.